హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు అయితే శుక్రవారము, డేట్ వచ్చేసి 21, టైం 10 అయితే అవుతుంది. ఈరోజు సెలవు అయితే తీసుకున్నా. సెలవు తీసుకుని సిటీకి అయితే వెళ్తున్నా. మా తెలుగు వాళ్ళందరూ కలిసే చోటు మాలియాకి లేసి అయితే కలుద్దాం. నా ఫ్రెండ్ ఎక్కడి నుంచి వచ్చినారు? ఉమ్లేమాన్ నుంచి వచ్చిండు. హత్తినికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందా? 50 కిలోమీటర్ 50-60 కిలోమీటర్స్. ఆ నుంచి ఇక్కడికి వచ్చిండు. ఈ నుంచి మళ్ళీ మేమిద్దరం కలిసి సిటీకి పోదాము. బస్సు ఎక్కి కలుద్దాం. బస్సు అయితే చూస్తున్నారు కదా, ఇదే సిటీ బస్సు. బస్సు అయితే ఎక్కేద్దాం. మేము పోయేది మాలియాకి. 2 టికెట్లు తీసుకున్నాం ఇద్దరం కాబట్టి 250 ఫిల్స్లు ఒక్కొక్కరికి. 250 అంటే మన డబ్బులు పర్సన్కి 68 రూపాయలు అయితే పడింది. అంటే ఇద్దరికి 68 130 రూపాయలు అయితే పడింది. సిటీ బస్సు లోపల అయితే చూడండి ఇట్లా ఉంటుంది. ఏసీ ఉంటుంది, ప్రతి బస్సులో ఉంటుంది. సిటీ బస్సు ప్రతి బస్సులో ఇట్లా సైడ్ కర్టన్స్ కూడా ఉంటాయి. నేను ఉండే దగ్గర నుంచి అయితే సిటీ దగ్గరే, కాకపోతే ఏదంటే బస్సు కాబట్టి అన్ని ఏరియాలను టచ్ చేసుకుంటూ వెళ్తాడు కాబట్టి లేట్ అవుతుంది. మామూలుగా అయితే కానీ ఇక్కడ నేను ఉండే దగ్గర నుంచి సిటీకి అంతా జస్ట్ ఒక 15 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు. బస్సు కాబట్టి 1 అవర్ అట్లా పడుతుంది. ఇది అయిపోతే కానీ రోడ్డు సూపర్గా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ అయిపోతుంది. ఈ బ్రిడ్జ్ పైన ఒక్కటే పెండింగ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ వర్క్ అయిపోతే అయిపోయి యువతలంతా అయిపోయింది. యువతలు బాగుంది. మళ్ళీ కైతాను 5వ నెంబర్ రోడ్ అనుకోని కైతాను బాగుంది. ఎక్కువ వాళ్ళంతా మాలియాకి అయితే వచ్చేసినాము. ఇటు సైడ్ వచ్చేసి ఇవన్నీ మనీ ఎక్స్చేంజ్, కార్గో ఏజెన్సీస్ ఉంటాయి. అక్కడ ఎదురుగా చూస్తున్నారు కదా, అది రేగి చెట్టు. మన వాళ్ళు ఎవరైనా ఎక్కడున్నారంటే రేగి చెట్టు కాడ ఉండమంటారు కదా, అదే రేగి చెట్టు. చాలా ఫేమస్. సూపర్ వచ్చింది. ఈ బిల్డింగ్ చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్లోనే మొత్తం కథ అంతా ఉండేది. గోల్డ్ కానీ షాపింగ్స్ కానీ. నేనైతే ఎక్కువ ఈ బిల్డింగ్లోనే ఉంటాను. మాలియాకి వస్తే బాగుంటుంది లోపల. బిల్డింగ్ చూసారు కదా, లోపల మొత్తం బంగారుతో కలకలలాడుతూ ఉంటుంది. చాలా రద్దీగా ఉంటుంది యువతల. ఇలాగ బిల్డింగ్ చూసారు కదా, బిల్డింగ్ దాటుకుని యువతలకు వచ్చిన తర్వాత సముద్రం దగ్గరికి వెళ్దామని వెళ్తా ఉన్నాం ఇద్దరం. వెనక ఎదురుగా చూస్తున్నది ఏంద్రా అది? ఎయిర్పోర్ట్ కాదు, షువైక్ పోర్ట్. ఎదురుగా కనిపిస్తుంది షువైక్ పోర్టు. అది వచ్చేసి అక్కడ రోడ్డు, సముద్రంలో రోడ్డు. 85 కూడా కాదు, లేదు 85 మళ్ళా నుంచి కట్ అవుతుంది. 40 కిలోమీటర్స్ ఉంది రోడ్డు సముద్రంలో. అది చాలా వచ్చాం. మాకు కూడా ఏమో 2 రౌండ్లు.
ఎండ మామూలుగా లేదు. ఇద్దరం ఆహా ఫోర్ ఇంటూ ఫోర్ బండ్లు ఇప్పుడు ఉపయోగపడతాయి. 4x4 బండ్లు ఇప్పుడు ఇట్లా టైంలో ఉపయోగపడతాయి. అది లెక్క చేయదు. ఏనుగది జిఎంసీ ల్యాండ్ క్రూజర్ కూడా లెక్క చేయదు. ల్యాండ్ క్రూజర్ లెక్క చేయదు, రేంజ్ రోవర్ కూడా లెక్క చేయదు. వాళ్ళు ఆగుతున్నారు పిప్పి ఎక్కేటప్పుడు పిప్పి తీర్చదు. కరెక్ట్ రాదంగా లోపలికి పోవాలి. అది కొంచెం లైట్ స్పీడ్ చాలా మొత్తం లేవు, టైమింగ్ లేవు. మళ్ళీ నేను ఇడు మా తమ్ముడు ఖలీల్. సముద్రం దగ్గర కాసేపు టైం స్పెండ్ చేసి ఇక్కడికైతే ముర్గాబ్కి అయితే వచ్చాము. ఆఫ్టర్నూన్ లంచ్ చేయడానికి అయితే ఇక్కడ బెంగాల్లోది కోతానిలో ఒక హోటల్ ఉంటుంది. అక్కడ వాళ్ళ దగ్గర టేస్ట్ బాగుంటుంది అంటే మావాడు టేస్ట్ బాగుంటుందని చెప్తే మావాడు వచ్చాము. మేమిద్దరం 2 ప్లేట్లు చికెను, ఒక 4 రోటీలు అయితే తీసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. బిల్లు కూడా 3 దినాల్లో 200 బిల్స్లో అయితే అయింది. రీజనబుల్గా అనిపించింది. టేస్ట్ అయితే బాగున్నది. వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ అయితే థ్యాంక్స్ అండి. మా వీడియోని మీకు ఎంటర్టైనింగ్ అనిపిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.